హలో ఎవ్రీబడి, అందరికీ నా నమస్కారం. నేను మీ ఐశ్వర్య. ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి నా గురువుల గురించి ఈ వీడియోలో చెప్తున్నాను. అండ్ నా గురువులకి ధన్యవాదాలు చెప్పుకోవడానికి కోసమే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఆధ్యాత్మ సాధనలో గురువులు ఎలా ఉంటారు అనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తున్నాను. సో, నేను చిన్నప్పటి నుంచి కూడా మా ఇంటి దగ్గర రాయర్ మఠం ఉండేది. అక్కడ నేను రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్ళేదాన్ని. చాలా చిన్నప్పటి నుంచి 8, 10 కూడా ఏజ్ లేదు. అప్పటి నుంచి వెళ్తున్నా. అప్పుడు వెళ్ళేది, అంగప్రదక్షిణ చేసేది, హెజ్జె నమస్కారం అనేది చేస్తాను. తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. సో, అవన్నీ 3 రౌండ్స్ చేసుకొని వచ్చేదాన్ని. మా ఇల్లు చేంజ్ అయిన తర్వాత అక్కడ సాయిబాబా గుడి ఉంది. సాయిబాబా గుడికి వెళ్ళేదాన్ని. నేను సాయిబాబాని నా గురువు అని నమ్మాను. సాయిబాబా ఒక సీరియల్ వచ్చేది. అది చూసి సాయిబాబాకి డివోటీ అయిపోయాను. అండ్ సాయి అంటే తల్లి, బాబా అంటే తండ్రి అనే సాంగ్ కూడా ఉంది గదా! ఆ మూవీ కూడా చూసాను. సీరియల్‌లో ఇంకా ఇన్ డెప్త్ నేను సాయిబాబాని అర్థం చేసుకున్నాను. అండ్ వ్రత కూడా చేశాను. సాయిబాబా వ్రతం చేసి షిరిడీకి వెళ్ళాను. అక్కడ గురువారం నేను దర్శనం చేసుకుంటున్నాను సాయిబాబాని. అక్కడంతా నాకు రాఘవేంద్ర స్వామి కనిపిస్తున్నారు. ఆ తర్వాత ఎందుకు అని అప్పుడు నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత 2018 నేను ఆహ్, షిరిడీకి వెళ్ళింది. 2019లో నేను ఫస్ట్ టైమ్ నేను ఒక ఆత్మ అనే రియలైజేషన్ నాకయింది. అప్పుడు ఇట్స్ ఎ మ్యాజిక్ జరిగింది. నేను పాట వింటూ రోడ్‌లో వాక్ చేస్తున్నాను. ఆ రోడ్‌లో అయిన ఒక ఇన్సిడెంట్ ఇది. నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు అవ్వలేదు. జస్ట్ రోడ్‌లో అలా వాక్ చేస్తున్నా అప్పుడయింది. కంప్లీట్ నేను 2 ఇయర్ బేబీ నుంచి ఆ ప్రెజెంట్ మూమెంట్ వరకు నా లైఫ్‌లో జరిగింది మొత్తం అలా మూవీని చూసేటట్టుగా స్క్రీన్ ఆహ్, పాస్ అవుతుంది గదా! అలా జస్ట్ నా లైఫ్ మొత్తం ఒక 2, 3 మినిట్స్‌లో కంప్లీట్ లైఫ్ 2 ఇయర్ బేబీ నుంచి అట్ ప్రెజెంట్ మూమెంట్ వరకు అలా అయింది. ఇది ఆహ్, ఆహ్, బుద్ధ, బుద్ధ ఎన్‌లైట్‌మెంట్ మెడిటేషన్ స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఈ ఎక్స్‌పీరియన్స్ ఆయనకు కూడా అయ్యిందంట. అండ్ నేను నా గురువు దగ్గర మాట్లాడినప్పుడు ఈ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. అందరికీ అవ్వాల్సిన ఆవశ్యకత లేదు. ఎవరికీ వేరే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ నాకు కూడా తెలియదు. బుద్ధకి కూడా ఇలా అయ్యింది అని నేను బుద్ధ సీరియల్ చూసాను. అక్కడ ఆహ్, చూసాను. నేను పూరి మ్యామ్ దగ్గర మాట్లాడినప్పుడు గూడా ఇది అవుతుంది. ఇట్స్ ఎ గుడ్ సైన్ అని కూడా చెప్పారు. అండ్ నేను ఎక్స్‌పీరియన్స్ చేశానది. ఆ తర్వాత ఇవన్నీ కూడా నాకు నేర్పడానికి ఫిజికల్ ఫార్మ్‌లో నా గురువు ఎవరు అని వెతకడం స్టార్ట్ చేశాను. అప్పుడు ఒక 40 ఏళ్ల నుంచి మెడిటేషన్ చేస్తున్నారు ఆమె. వయసయింది. ఆహ్, భా భర్త, ఇల్లు అన్నీ వదిలేసుకొని మెడిటేషన్ అది ఇది అనే ఆమె ఉన్నారు. మేబీ ఆమెకు అన్నీ తెలిసుండొచ్చు. ఆమె నాకు గైడెన్స్ ఇస్తారని ఆమెతో మాట్లాడితే, నాకు తెలిసినంత నాలెడ్జ్ కూడా ఆమెకి లేదు. సో, అప్పుడు నాకర్థమైంది వయస్సుకి జ్ఞానానికి సంబంధమే లేదు అని. ఆ తర్వాత నా ఫ్రెండ్ మమత అని తనతో నేను షేర్ చేసుకున్నాను. అప్పుడు ఆల్రెడీ 2018లోనే పూర్వి జయరాజ్ మ్యామ్ అని నా హ్యూమన్ ఫార్మ్‌లో నా గురు వచ్చి పూర్వి జయరాజ్ మ్యామ్ అని. నేను ఆమె దగ్గర చాలా క్లాసెస్ తీసుకున్నాను అని నా పాస్ట్ వీడియోస్‌లో కూడా చెప్పాను. ఆమె నా స్పిరిచ్యువల్ గురు. నా ఫ్రెండ్ కూడా ఆమె వీడియో చూస్తుంది. అండ్ అక్కడికి వెళ్ళు అని తను కూడా నన్ను పుష్ చేసింది. అండ్ 2018 నుంచి నాకు ఫేస్‌బుక్‌లో పూరి మ్యామ్ ఆమె నాకు పరిచయం అయ్యారు. ఆమె వీడియోస్ అంతా ఫాలో చేస్తూ వచ్చాను. చాలా డెప్త్ కనెక్షన్ ఫీల్ అయ్యేదాన్ని నేనెప్పుడు కూడా. అండ్ 2020లో ఫస్ట్ టైమ్ నేను పూరి మ్యామ్‌ని మీట్ అయ్యాను. అది వాళ్ళ సెంటర్‌కెళ్ళాను. అక్కడ వెళ్ళిన ఆ క్షణం నాకనిపించింది. నా అన్ని క్వెషన్‌కి ఆన్సర్ ఇక్కడ దొరుకుతుంది. నా అన్ని ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ ఇక్కడ దొరుకుతుంది అని నా మనసు నుంచి నాకనిపించింది.
కానీ నేను దేవుడికి ఈజీలీ సరెండర్ అయ్యేదాన్ని. కంప్లీట్‌గా నమ్మేదాన్ని. దేవుడు ఏం చేసినా నా మంచికి అని. బట్ యాస్ ఎ సోల్ నాకన్నీ తెలుసు. నాకేంటి ఒక మనిషి గురువుగా తీసుకునేది. సాధు సన్యాసులు అంటే నాకంత ఆహ్, నమ్మకం లేదు. ఇగ్నోరెన్స్ ఉండింది. అహంకారం ఉండింది నాకు. గురువుకేంటి నేను సరెండర్ అయ్యేది అనే అహంకారం ఉండింది. అప్పుడు నా గురువుని నేను మీట్ అయినప్పుడు అక్కడ ఎనర్జీ క్లాష్ అయింది. అండ్ ఆమె అంతా విన్నారు. కరెక్ట్‌గా నాకు గైడెన్స్ కూడా ఇచ్చారు. అయినా కూడా నాకు సంథింగ్ అన్‌కంఫర్టబుల్ ఫీల్ అయ్యేది ఎప్పుడు కూడా. ఎనర్జీ బ్యాక్ క్లాష్ అయ్యేది. 2020 నుంచి ఆమె 8 సెషన్ చెప్పారు. ప్లస్ 2 సెషన్, ప్లస్ 1 సెషన్ అలా ఉండింది కంప్లీట్ నా ట్రీట్‌మెంట్. 2020 నుంచి 2025 వరకు 5 ఇయర్స్ అయింది. నాకు ఆహ్, సెషన్ కంప్లీట్ చేయడానికి. కంప్లీట్ సెషన్. జస్ట్ 13 సెషన్ అది కంప్లీట్ చేయడానికి 5 ఇయర్స్ పట్టింది. ఎందుకంటే గురువుకి కంప్లీట్ సరెండర్‌కొచ్చి వాళ్ళు ఏం చెప్పినా మన మంచికే అని మనం కంప్లీట్‌గా ఎప్పుడు మన గురువుకి సరెండర్ అవుతామో, అప్పుడు మాత్రమే మనం ఆధ్యాత్మ సాధనలోకి ముందుకు వెళ్ళడానికి అవుతుంది. కన్నడలో చెప్తారు, "గురువిన గులామనాಗುವವರೆಗೂ దొರೆಯದಣ್ಣ ముకుతి" అంటే మనకి ముక్తి దొరకాలన్నా కూడా మన గురువు మనకి ఆశీర్వాదం చేయాలి. వాళ్ళ నుంచి మనం అన్ని ఎక్స్‌పీరియన్స్ చేసుకుంటూ పోవాలి. అంటే శంకర సాక్షాత్ అంటారు. శంకరాచార్యరే ఆహ్, పరమేశ్వర ఆ శంకర. ఆయనే ఇక్కడ జన్మం తీసుకున్నప్పుడు కూడా ఆయనకి కూడా గురువు ఆవశ్యకత వచ్చింది. ఆయనకి తెలియనిదంటూ ఏమీ లేదు. మన లోపలే ఉన్న ఆ భగవంతుడైన ఆత్మని మనం కనుక్కోవాలి అంటే హ్యూమన్ ఫార్మ్‌లో మన గురు ఎవ్వరు అని తెలుసుకొని, వాళ్ళతో గైడెన్స్ తీసుకుంటూ వాళ్ళ నుంచి మెడిటేషన్ అవన్నీ ప్రాక్టీస్ చేయాల్సుంటుంది. మనం సోల్ వరల్డ్ నుంచి వచ్చేటప్పుడే కంప్లీట్ సోల్ ఫ్యామిలీ, సోల్ ట్రైబ్ అనేదుంటుంది. అక్కడ ఒక పర్సన్‌ని మనం ఎంచుకొని మీరు నాకు గురువుగా రావాలి అని అక్కడ డిస్కస్ చేసుకొని వచ్చుంటాము. అండ్ భూమికి వెళ్ళిన తర్వాత మనం ఈ టైంలో ఇలా కలుసుకుందాం. ఇ ఇ అప్పుడు మీరు నాకు నేర్పండి. అవన్నీ కూడా డిస్కస్ చేసుకొని ఇక్కడ వచ్చుంటాం. కాబట్టి హ్యూమన్ ఫార్మ్‌లో మనకి ఒకరు గురువు అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళని టెక్నాలజీ ఉంది కాబట్టి టెక్నాలజీ వైస్ మీ మెడిటేషన్ చేస్తూ మీ గురువు ఎవరో తెలుసుకొని, మీరు ఎవరితో డీప్ కనెక్షన్‌ని ఫీల్ అవుతారో వాళ్ళు మీకు గురువు అయ్యుంటారు. వాళ్ళ గైడెన్స్‌లో ఆధ్యాత్మ సాధన అనేది చేయాల్సొస్తుంది. దెన్ షిరిడీకి వెళ్ళినప్పుడు నాకు రాఘవేంద్ర స్వామి కనిపించారన్నాను కదా! 2020లో మ్యామ్ క్లాస్ అటెండ్ అవుతూ ఆమె అప్పుడు చెప్పారు మనకి ఒక దైవిక గురువు అనేవాళ్ళు ఉంటారు అని. అందుకే నాకు సాయిబాబాని చూసినప్పుడు చిన్నప్పటి నుంచి రాయర్ మఠానికి వెళ్ళేదాన్ని. నేను రాఘవేంద్ర స్వామిని రాయరే గురుಗಳೇ అని పిలుస్తాను నేను. అంటే తెలుగులో గురుగారు అని. రాఘవేంద్ర స్వామి నా దైవిక గురు అని నాకు తెలిసింది. ఇది పూరి బ్యామ్ నుంచేనే నాకు తెలిసింది. స్పిరిచ్యువల్ క్లాసెస్ అనేది డెప్త్‌కి తీసుకొని వెళ్లి మెడిటేషన్ చేపిస్తూ ఉంటారు. అప్పుడు నా లోపల నుంచి నాకు దొరికిన ఆన్సర్స్ నా లైఫ్ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేసుకోవాలి? నాలో ఇంకా ఏం నెగటివిటీ ఉంది? నేనెలా మార్చుకోవాలి? నేనెలా ముందుకు వెళ్ళాలి? 24/7 ఆ తపన ఉంటుంది. స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ చేయాలి, ఇంకా ఎదగాలి అనేదంతా ఉంటుంది. కానీ గురువు ముఖాంతరంగానే అన్నీ కూడా ముందుకు వెళ్తుంది. మ్యామ్ క్లాసెస్ అటెండ్ చేసేటప్పుడు ఎన్నో సార్లు నేను సాక్షాత్ పూర్వి మ్యామ్‌నే పార్వతీదేవిలా, పరమేశ్వరుడిగా, కామధేను అమ్మవారి ఎన్నో రూపాల్లో, చాలా రూపాల్లో నేను పూర్వి మ్యామ్‌ని చూసాను. నిన్న కూడా మహాలక్ష్మి రూపంలో నేను పూరి మ్యామ్‌ని చూసాను. ఇప్పుడు కూడా ఒక కోర్స్ ఆమె చేపిస్తున్నారు. దాంట్లో జాయిన్ అయ్యి నేను ఈ 4 డేస్‌లో కూడా చాలా వరకు నేను రిలీజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. అండ్ మ్యామ్ క్లాస్‌లో చెప్పారు. నేను ఒక పూర్విగా కూర్చున్నాను గానీ, మీకు ఎవరు నాలెడ్జ్ ఇవ్వాలో వాళ్ళు మీకొచ్చి మెడిటేషన్‌లో మీకు గైడెన్స్ ఇస్తారు అని. పూర్వి మ్యామ్ క్లాస్ చేపిస్తూ ఉంటే మనకి మహాగురువులుంటారు.
వాళ్ళందరూ వచ్చి మనకి గైడెన్స్ ఇస్తారు. ఆశీర్వాదం చేస్తారు. అలా మ్యామ్ చెప్పారు. ఆ అనుభవం నేను చాలా సార్లు అనుభవించాను. సోల్ యాస్ ఎ సోల్‌కి నేను పార్వతీ పరమేశ్వరులని నేను అమ్మ, నాన్న అని నమ్మాను. వాళ్ళే నాకు మహా గురువులుగా వచ్చి నాకు గైడెన్స్ కూడా ఇచ్చారు. డీప్ మెడిటేషన్‌లో అవన్నీ కూడా నేను చూసాను. ఇది నా స్వంత అనుభవం. రాఘవేంద్ర స్వామి అయ్యుండొచ్చు, పూర్వి మ్యామ్ అయ్యుండొచ్చు, సాయిబాబా కల్లో గాని, మెడిటేషన్‌లో గాని కనిపించి "నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, తిద్దుకో, ఇది సరి చేసుకో" అని చెప్పడం గాని, నేను అహంకారాన్ని వదిలేసే ఒక ప్రొసీజర్‌లో నాకు దాన్ని రీప్లేస్ చేసి నయం, వినయం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అంటారు గదా! అలా ఒదిగి ఉండడం అనేది నేర్చుకునే ఒక నా ట్రాన్స్‌ఫర్మేషన్‌లో నేను సాయిబాబా, వినాయక, గణపతి, ఆంజనేయ వీళ్ళని రిక్వెస్ట్ చేశాను. నాకు ఎందుకంటే ఎవరి దగ్గర ఏముంటుందో వాళ్ళ దగ్గరే కదా అది తీసుకోవడానికి అవుతుంది. మెడిటేషన్ చేస్తూ వాళ్ళందరిని రిక్వెస్ట్ చేస్తే వచ్చి నాకిచ్చారు. ఫైనల్లీ అహంకారాన్ని వదిలేసాను. 2024లో ఎప్పుడు నేను కంప్లీట్ భగవంతుడికి సరెండర్ అయినట్టు గురువుకి కూడా సరెండర్ అయ్యానో, పూర్వి మ్యామ్‌తో నా ఒక ఎనర్జీ లెవెల్సే చేంజ్ అయిపోయింది. 2024లో ఒక 5-6 సెషన్ ఆ తర్వాత 2025లో ఒక 4-5 సెషన్ ఏదో కంప్లీట్ టోటల్లీ 13 సెషన్ 5 ఇయర్స్‌లో కంప్లీట్ చేశాను. అండ్ 2024 అయిన తర్వాత కూడా అక్కడ కూడా ఆపేసాను. మళ్ళీ 2025లో వెళ్ళినప్పుడు నేను లిస్ట్ చేసుకొని వెళ్ళాను. ఇది ప్రాబ్లమ్స్ ఉండింది. నేను ఇవన్నీ రిలీజ్ చేశాను అంటే, నేను స్కూల్ టైమ్‌లో నేను బ్యాక్ బెంచర్. నేను అంత మంచిగా చదివేదాన్ని గాదు. సో, నేను బ్యాక్ బెంచర్, ఐయామ్ ఎ బ్యాడ్ స్టూడెంట్ అని అనుకునేసాను నాకే తెలియకుండా నేను. అండ్ ఎప్పుడు నేను స్పిరిచువల్లీ గ్రో అవ్వడం స్టార్ట్ అయ్యాను. నే నా నాలో వచ్చిన చేంజెస్‌ని చూసి ఐయామ్ వెరీ గుడ్ స్టూడెంట్ అని నేననుకున్నాను. ఆ తర్వాత 2025లో పూర్వి మ్యామ్‌ని నేను కలిసినప్పుడు ఫస్ట్ టైమ్ నాకు నా టీచర్, నా గురువు ఐయామ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నారు. నేను చెప్తూ ఉంటే మ్యామ్ జస్ట్ ఊరికే వింటూ ఉన్నారు. నేను ఈ ప్రాబ్లమ్స్ ఉండింది మ్యామ్ ఇది ఇలా హీల్ చేసుకున్నాను 1 ఇయర్‌లో అంతా నేను రాసుకొని అలా చెప్తూ ఉన్నాను. నోరు తెరుస్తూ అలా వింటూ ఉంటూ ఐయామ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నారు. ఈవెన్ నా టీచర్ నన్ను పొగడాలి అనేది నాకుండింది. అనుకున్నాను. ఎప్పుడో అనుకున్నాను గానీ, ఫస్ట్ టైమ్ పూర్వి మ్యామ్ అలా చెప్పారు నాకు. ఐయామ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ అని. ఆ రోజు నేను చాలా హ్యాపీ కూడా ఫీల్ అయ్యాను గానీ, ఇంటికొచ్చిన తర్వాత ఎందుకంటే ఆమె మీట్ అవ్వడానికి కొంచెం టైం ఇస్తారు. ఆ తర్వాత ఇంటికొచ్చిన తర్వాత అవును గదా! నా టీచర్ నన్ను పొగిడారు. ఇది కూడా నేను మేనిఫెస్ట్ చేశాను కదా! అని. అప్పుడు నేను చాలా వెరీ గుడ్ స్టూడెంట్ అనేది నేను చాలా ఫీల్ అయ్యాను నిజంగా. నా వీడియోస్ అన్నీ కూడా నేనెప్పుడు చేస్తానంటే, నేను ప్రాబ్లమ్‌లో ఉన్నప్పుడు, నెగెటివ్ లో ఫీలింగ్‌లో ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా చేయను. ఎందుకంటే, ఆల్రెడీ అందరూ వాళ్ళ బాధలో, వాళ్ళ కష్టాల్లో ఉన్నారు. నా బాధలంతా చెప్పుకొని, అక్కడ నా బాధ పంచుకోవడంలో నేను రియల్లీ కంఫర్టబుల్ లేను నేను. ఎప్పుడు గూడా ఆ ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ చేసి నేను ఎలా సాల్వ్ చేసుకుంటూ ముందుకొచ్చాను. అండ్ ఆ ఒక ఫుల్ ఎనర్జీతో చెప్పినప్పుడు వినేవాళ్ళకి కూడా మోటివేట్‌గా ఉండాలి. నేను కూడా ఆధ్యాత్మ సాధన చేయొచ్చు అని అనిపించాలి. అలా ఉండాలి కాబట్టి నేను టైం తీసుకొని, గ్యాప్ తీసుకొని నా వీడియోస్ అంతా చేస్తూ ఉంటాను. అండ్ నా ఆధ్యాత్మ సాధనలో నా ట్రాన్స్‌ఫార్మ్‌లో నా సాయిబాబా అయ్యుండొచ్చు, నా దైవిక గురువైన రాఘవేంద్ర స్వామి, హ్యూమన్ ఫార్మ్‌లో పూర్వి జయరాజ్ మ్యామ్, మహాగురువులుగా పార్వతీ పరమేశ్వర, గణపతి, ఆంజనేయ, కార్తికేయ, షణ్ముఖ, ఆహ్, మహాకాళి, పరమేశ్వరి రుద్రాంశాలు, శ్రీ మహావిష్ణు ఎన్నో అవతారాలు రామ, కృష్ణ, నారాయణ, గోవింద, బుద్ధ అలా మనం ఎంత నేర్చుకుంటూ వెళ్తామో మా మహాగురువులు అలా మారుతూ వస్తారు. నాకు ఇలా చాలా గురువులున్నారండి. ఈవెన్ ఎంతోమంది ఆహ్, యూట్యూబ్ ఛానెల్‌లో కూడా కొంతమంది ఉన్నారు. దాంట్లో సందీప్ మహేశ్వరి గారున్నారు. చాలా వీడియోస్ చూసి నేర్చుకున్నాను కాబట్టి వాళ్ళ అందరి పేరు గుర్తు లేదు నాకు.
కానీ ఈ వీడియోస్ నా గురువులకి గ్రాటిట్యూడ్ చెప్పడానికి, వాళ్ళకి ఇప్పటి వరకు నన్ను ఇక్కడి వరకు తీసుకొని వచ్చినందుకు, ముందుకు నన్ను తీసుకొని వెళ్ళడానికి, అన్నిటికి గూడా నా అందరి గురువులకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈవెన్ మన పరమ గురువు ఒకరుంటారు. సో, వాళ్ళు మన ట్విన్ ఫ్లేమ్ అయ్యుంటారు. మన అల్టిమేట్ గురు. మనం ఆత్మని మనం కనెక్ట్ చేసుకునేదే మన లోపల ఉన్న గురు. ఎప్పుడు మన పరమ గురు, మన ట్విన్ ఫ్లేమే మనకి ఆహ్, వాళ్ళు హీల్ అయ్యి వాళ్ళు ముందుకు వెళ్తూ, మనకి కూడా గైడెన్స్ ఇస్తూ, తోడు నీడగా మనం వెళ్తూ పోతాము. మన ఆధ్యాత్మ సాధన ఇంకా ముందుకు వెళ్తుంది. మేబీ వాళ్ళకి మనతో పెళ్లి అయ్యుండొచ్చు, అవ్వకపోయుండొచ్చు. మనం భూమిలో ఉండి వాళ్ళు ఇంకేదో లోకంలో ఉండుండొచ్చు. ఏదైనా గూడా మనం పడుకున్నప్పుడు కలలో ఎప్పుడు కూడా మన మహాగురువులు, మన దైవిక గురువులు, మన హ్యూమన్ ఫార్మ్ గురువు, మన ట్విన్ ఫ్లేమ్ అందరిని రోజు మనం కలుస్తూ ఉంటాం. కాబట్టి ప్రతిరోజు మనం పడుకొని లేచిన తర్వాత మనకి ఏదేదో కొత్త కొత్త ఐడియాస్ గానీ, ఈరోజు ఇంకా లైఫ్‌లో ముందుకు వెళ్ళడానికి కావాల్సిన ఎన్నో గైడెన్స్, శక్తి, ఓపిక అన్నీ కూడా రోజు రోజుకి మనకి పెరుగుతూ పోతుంది. కాబట్టి మనకి ఇలా చాలా లెవెల్స్‌లో గురువుంటారు. ఈవెన్ నా లైఫ్‌లో కొన్ని విషయాల్లో నాకు భయం ఉండింది. ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి మహాకాళి, పరమేశ్వరి, రుద్ర అంశాలు వాళ్ళు నాకు హెల్ప్ చేశారు. వాళ్ళు కూడా నా గురువులు. మహాసరస్వతి, మహాలక్ష్మి ఇలా మనం ఏది కావాలి అని కోరుకుంటామో అధిదేవతలైన భగవంతులు మనకొచ్చి ఆశీర్వాదం చేస్తూ ఉంటారు. మన మెడిటేషన్స్‌లో, మన కళల్లో, అన్ని లెవెల్స్‌లో మనకి చాలా మంది గురువులుంటారు. ఇది నా గురువులకి గ్రాటిట్యూడ్ చెప్పడానికి బుద్ధ పౌర్ణమి రోజే ఇది నేను 1½ ఇయర్ నుంచి చేయాలనుకున్నాను. ఆహ్, పోన్లే ముందుకెప్పుడైనా చేద్దాం అని ఊరికే అయ్యాను. అండ్ నా గురువులతో నా అనుభవం ఎప్పుడు నాకు కంప్లీట్ నా గురువులు అందరితో నేను కనెక్ట్ అయ్యాను అని ఫీల్ అయిన తర్వాతనే ఈరోజు ఈ వీడియో చేయడానికి టైమొచ్చింది కాబట్టి చేశాను. ఇంకా ముందు వీడియోస్‌లో మీ గురువుని మీరెలా ఎంచుకోవాలి హ్యూమన్ ఫార్మ్‌లో అనేది కూడా నేను మీకు ఒక వీడియో చేసి చెప్తాను. సో, ఈ వీడియోలో ఇంతే. ముందు వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. థాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్.